పలాస కాశీబుగ్గ పట్టణంలో చిన్న తిరుపతిగా కొలువుతీనటు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 1వ తేదీన గత ఏడాది జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మరుగుముందే గత రాత్రి ఆలయంలో మాత్రం భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. చిన్న తిరుపతిగా నిర్మించబడినటువంటి ఆలయం గత ఏడాది భక్తుల సందర్శనార్థమై ఆ స్వామివారిని అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులు సరైన మెలకువలు తీసుకోకపోవడంతోనే సెప్టెంబర్ 1వ తేదీన ముక్కోటి ఏకాదశి శనివారం పర్వదినాన తండోపతండాలుగా భక్తులు తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళలతో పాటు ఒక బాలుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి ఆలయంలో ఉన్నటువంటి లోపాలన్నీ సవరించి ఈరోజు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయించినటువంటి నిర్వాహకులు మాత్రం గత రాత్రి ఆలయంలో భారీగా చోరీకి పాల్పడిన దుండగులు మాత్రం ముందుగా సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఏవైతే వైర్లను కట్ చేశారో ఆలయం గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారికి అలంకరించినటువంటి బంగారం వెండి ఆభరణాలతో పాటు అక్కడ ఉన్నటువంటి 2 హుండీలను కూడాను పూర్తి స్థాయిలో పెకలించుకుపోయారు.